ఇదే పులివెందుల్లో మీరు వేసే ప్రతి ఓటు ఒక్కసారి గుర్తెరగమని అడుగుతా ఉన్నా. మీరు వేసే ప్రతి ఓటు జగన్ను ఉట్టి ఎమ్మెల్యేగా చేయడం కాదు మనం ఓటేసేది. మీరు వేసే ప్రతి ఓటుతో రాష్ట్ర భవిష్యత్తుకే మార్పులు రాబోతా ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. 4 దశాబ్దాలుగా నాన్నను ఆశీర్వదించారు, చిన్నాన్నను దీవించారు, చివరికి మా అమ్మను కూడా ఆప్యాయంగా హత్తుకు చేర్చుకున్నారు. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరు అనుకున్న పరిస్థితిలో లేదు, మేమంతా నీకు తోడుగా ఉన్నాము అని చెప్పి అండగా నిలిచారు. అవే దీవెనలు మళ్ళీ కావాలి. అదే దీవెనలు మళ్ళీ చూపించాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? కారణము ఇవాళ రాష్ట్రంలో విపరీతమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో విపరీతమైన కల్ముషమైన రాజకీయాల మధ్య మనం నిలబడి ఉన్నాం. కాబట్టి ఏం జరుగుతూ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. పులివెందుల నుంచేనే మొదలు పెడతా. ఇక్కడే చిన్నారని చూశారు. అంతటి సౌభ్యుడు బహుశా ప్రపంచంలో ఎవడో ఉండడేమో. చిన్నారను అతి దారుణంగా చంపించింది వీరే. ఆ తర్వాత మళ్ళీ బురద జల్లేది వీళ్ళే. ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుందో తెలుసా? ఆశ్చర్యం ఏమని ఎక్కడనిపిస్తుందో తెలుసా? వీళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వీళ్ళ పోలీసుల చేతే వీళ్ళే ఎంక్వైరీలు కూడా చేయిస్తారు. వీళ్ళు ఏమి చెబితే అదే ఎంక్వైరీలో వస్తుంది. మళ్ళీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? తప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్లు వీళ్ళ జేబుల్లో ఉన్న పోలీసు అధికారులతోనే చేయించడమే కాకుండా వక్రీకరిస్తూ వీళ్ళకి కావలసినట్టుగా రాసేది, చూపేది మళ్ళీ వీళ్ళ టీవీ ఛానల్లే, మళ్ళీ వీళ్ళ పేపర్లే. నిజంగా వీళ్ళు పన్నుతా ఉన్న కుట్రలు చూసినప్పుడు, కట్టుకథలు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నవి నిజంగా రాజకీయాలు ఇంత దిక్కుమాలిన పరిస్థితిలోకి నిజంగా దిగజారడం సబబేనా అనిపిస్తుంది. ఇంతటి దారుణంగా ఇవాళ రాజకీయాలు దిగజారాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కడప జిల్లాలో గెలిచలేము అన్న నిర్ధారణలో వాళ్ళు ఉన్నారు. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత కుట్రలు చేసే కార్యక్రమం, కుతంత్రాలు చేసే కార్యక్రమం ఒక కడప జిల్లానే కాదు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల మోసాల పాలన, అబద్ధాల పాలన, అన్యాయాల పాలనతో ఇవాళ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా డిపాజిట్లు పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్రలకు తావు లేపారు. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్ర ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చిన్నన్నగారిని చంపేస్తే జమ్మలమడుగులో తిరిగేవాడెవడు ఉండడు అని చెప్పి చిన్నన్నగారిని చంపారు. చంపిన తర్వాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదనే వేసేస్తే, ఆ తర్వాత అన్యాయంగా ఎవరినైనా అరెస్టు కూడా చేసేస్తే, ఆ తర్వాత చివరకు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిపే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి కుతంత్రాలు పండుతా ఉన్నారు. అంతేకాదు, అన్యాయంగా అరెస్టులు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట వాళ్ళకి సంబంధించిన మనుషులందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల్లో దహనానికి రెడీ కాండి, హత్యలకు రెడీ కాండి, 3 రోజుల్లో మీరంతా రెడీ కాండి, నేరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిపై నెట్టేద్దాము అని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట. అంటే దాని అర్థం వీళ్ళ పాలన మీద వీళ్ళు ఓట్లు అడిగే సత్తా వీళ్ళకి లేదు. అబద్ధాలతో, మోసాలతో
ప్రజలు విసిగెత్తిపోయారన్న సంగతి వీళ్ళకు తెలుసు. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎన్నికలంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన మీద ఎన్నికలు జరగకుండా కేవలం కడపలో హత్య రాజకీయాల మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్న ఈ కుట్రలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది.